హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద టీంకి ఒక ఊరట లభించింది హైకోర్టు నుంచి. దాని గురించి మాట్లాడుకునే ముందు మస్సా మస్సా సాంగ్ రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ కూడా భోపాల్ ఈవెంట్ తర్వాత మస్సా మస్సా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చెప్పేసి అడిగారు. సో ఎట్టకేలకు కదా రిలీజ్ అయిపోయింది. టీ సిరీస్ తెలుగులో మీకు మస్సా మస్సా ఆడియో అనేది ఉంటుంది. అలాగే టీ సిరీస్ మెయిన్ ఛానల్లో మీకు హిందీ సాంగ్ కూడా ఉంటుంది. హిందీ సాంగ్ బాగా ఎక్కేయడంతో తెలుగు సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. సో సాంగ్ రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ అంటే ఏఆర్ రెహమాన్ మార్క్ మోటివేషనల్ సాంగ్. వందే మాత్రం ఏదైతే మన సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు కొట్టింది, దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. స్లమ్ డాగ్ మిలియనియర్ లో సాంగ్ కావచ్చు, జై హో సాంగ్ కావచ్చు, ఆ సాంగ్కే కదా ఆయనకి ఆస్కర్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో అలాగే దాని తర్వాత చాలా మోటివేషన్, మార్వెల్ లో ఎవెంజర్స్ అప్పుడు మోటివేషన్ సాంగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ అయితే అసలు అంటే ఒక మోటివేషన్ సాంగ్ కొట్టాలంటే ఇంక ఇండియన్ సినిమాలో ఒక ఏఆర్ రెహమాన్ తప్పితే వేరే ఆప్షన్ లేకుండా చేసేసారు ఆయన. ఈ సాంగ్ అదిరిపోయింది. పెద్ది తాలూకు క్యారెక్టరైజేషన్ అద్భుతంగా తెలుపుతూ, అలాగే ఈ సినిమా తాలూకు థీమ్ ని అద్భుతంగా తెలుపుతూ లిరిక్స్ లో, దానికి తోడు మ్యూజిక్ అసలు లాస్ట్ 20 సెకండ్స్ అయితే అరాచకం మ్యూజిక్. 3 minutes 30 to 40 seconds దాకా ఉన్నట్టుంది. లాస్ట్ 20-30 seconds అయితే బ్లాస్ట్. అసలు మీరు అసలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి, ఎంత క్వాలిటీగా ఉందండి మ్యూజిక్, అంత క్వాలిటీగా ఉంది. అసలు ఎరక్కొట్టేసింది సాంగ్. అసలు ఆ వాయిస్ కానీ ఆ లిరిక్స్ వింటుంటే ఇన్స్పైరింగ్ అవుతున్నాం మనం. అరే ఎంత ఎమోషనల్ గా పెద్ద జర్నీ ఉండబోతుందని చెప్పేసి మస్సా మస్సా సాంగ్ వింటుంటేనే మనకి అర్థమైపోతుంది. అలాగే ఈరోజు ఢిల్లీ ఈవెంట్ జరిగింది. ఢిల్లీ ఈవెంట్ లో కూడా అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అలాగే ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి ఒక ఎపిసోడ్ ని కూడా షూట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి గతంలో మీరు చూసుకుంటే చరణ్ బ్యాగ్ పట్టుకుని సంచి పట్టుకొని కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అవంతా కూడా ఢిల్లీ షూట్స్ అన్నమాట. ఆ ఢిల్లీ లొకేషన్ లో గేట్వే ఆఫ్ ఇండియా, రెడ్ ఫోర్ట్ దగ్గర షూట్ చేసినటువంటి, అంటే అది సినిమాలో ఒక హార్ట్ గా రామ్ చరణ్ ఫేవరెట్ ఎపిసోడ్ గా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. సినిమా మీద నెగిటివిటీ చాలా ఎక్కువ వస్తుంది. సో ఆ నెగిటివిటీని అడ్డుకునేందుకు, అడ్డుకట్ట వేసేందుకు పెద్ద టీము హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు యాంటీ పైరసీ ప్రొజెక్షన్ ఆర్డర్ అని చెప్పేసి ఒకటి వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది టీంకి. సో ఇప్పటి నుంచి పెద్ది కోసం ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటారో, పెద్దిని తగ్గించాలనుకుంటారో, పెద్దిని వెనక్కి లాగాలి అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మీరు కనుక యాంటీ పైరసీ లింకులు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినా, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా, వాట్సాప్ ఛానల్స్ లో షేర్ చేసినా, లేకపోతే ట్విట్టర్ గ్రూప్స్ లో, ట్విట్టర్ లో పోస్టులు వేసినా, ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ లో, ఇన్బాక్స్ లో లింకులు షేర్ చేసినా, ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ కానీ ఎనీ లింక్స్ సోషల్ మీడియా యాప్స్ లో మీరు షేర్ చేస్తే మీకు కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. మినిమం జైలు శిక్ష ప్లస్ ఫైన్ ఖచ్చితంగా పడుతుంది. సో అది గుర్తుపెట్టుకొని అది ఎంతటి వాడైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అనేది కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే టీం వాళ్ళు కూడా పెద్ద రిలీఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి కూడా చాలా మంది పైరసీ లింకులు షేర్ చేసేయడంతో ఆ సినిమా అంటే సినిమా ఫ్లాప్ అయితే, సినిమాలో కంటెంట్ లేక ఫ్లాప్ అయితే ఇటువంటి లింకుల వల్ల ఆ సినిమా ఇంకా చచ్చిపోతుంది. అది నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, ప్రతి హీరో సినిమా కూడా అంతే. సో సినిమా బతకాలి అంటే మనం బాగున్నా వన్ టైం వాచ్ చేసినా, బాగున్నా అసలు బాగోలేదని తెలియడానికైనా సరే మనం థియేటర్కి వెళ్ళాలి కదా. సో ఆ పైరసీ లింకులు షేర్ చేసేయడంతో, దానికి తోడు టాక్ కూడా సరిగ్గా రాకపోవడంతో, కంటెంట్ లేనటువంటి సినిమాలకి ఈ పైరసీ లింకుల వల్ల చాలా నష్టం కలుగుతుంది ప్రతి సినిమాకి కూడా. అలాగే ఎంత నష్టం ప్రొడ్యూసర్లకు కూడా. సినిమా బాగోపోతే ఆబ్వియస్లీ దాని కలెక్షన్స్ రావు. కానీ మినిమం మనం సినిమా బాగుంది, బాగోలేదు అని చెప్పేసి మనం ఒకటి మాటలు వినాలి, కానీ మనం సినిమాకి వెళ్ళే చూడాలి. మన జడ్జిమెంట్ మనకు ఉండాలి. అది ప్రతి సినిమాకి కూడా అప్లై అవ్వాలని కోరుకుంటున్నాను. సో పెద్ద టీం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్. సో మళ్ళీ చెప్తున్నా, బీ కేర్ఫుల్. నువ్వు ఎంతటి వాడువైనా సరే పెద్ద సినిమాని తగ్గించాలనుకున్నా, వెనక్కి లాగాలని చూసినా, పైరసీ లింకులు సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకున్నా నీకు జైలు శిక్ష తప్పదు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.